నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన నివేదిత ధారావాహిక నుండి రెండో భాగం వినేద్దామండి. త్రినాథరావు సర్వం మరచిన తన్మయత్వంతో వింటున్నాడు కుమార్తె అమూల్య అభిప్రాయాలను. సారీ డాడీ, మీకు ఉపన్యాసం వినిపించుతున్నాను అనుకుంటాను, కానీ ఒకటి ఆలోచించండి. ఈ విలాసాల వల్లనే మన ప్రజలు సరైన ప్రగతిని సాధించలేకపోతున్నారు. నిన్న మన సంగతి చూడండి. మన అన్ని శాఖల్లోనూ నిన్నటి రోజు పని కుంటుపడింది కదా. ఉద్యోగులు, పనివారు అంతా ఒక వ్యక్తి కోసమై నిరీక్షణ మర్యాదల నిమిత్తం అమూల్యమైన పనిని, కాలాన్ని నిర్లక్ష్యం చేశారు. ఒక విధంగా అది నష్టం కాదా? మరి దీపాలంకరణకు, విందుకు, నృత్యాలకు జరిగిన ఖర్చు కూడా అన్యాపదేశంగా నష్టమేగా. ఇంతకంటే నా రాక సందర్భంలో అందరికీ ఒకరోజు వేతనం బహుమతిగా ప్రకటిస్తే చాలా సమంజసంగానూ సంతోషంగానూ ఉండేదని నా అభిప్రాయం. సరే, నేను స్నానానికి వెళ్తున్నా. ఓ అరగంటలో తయారీ వస్తాను. మీరు ఈరోజు నాతో అన్ని చోట్లకు రావాలి. కుమార్తె చెంగున 2 మెట్లు ఒక్కో అంగులో ఎక్కుతూ ఉంటే పరధ్యానంగా చూస్తున్న త్రినాథరావు నాగులు పిలుపు విని ప్రస్తుతానికి దిగొచ్చాడు. అరుణ భాస్కరుడు ఎదురుగా అందాలొలికిస్తున్నాడు. ఏమిటి బాబుగారు అలా ఉన్నారు? ఆ సూర్యుడిని అలా చూస్తున్నారేంటి కొత్తగా? ఆ సూర్య భగవానుడు ఎప్పటికప్పుడే కొత్తగా కనిపిస్తాడు నాగులు. ఆ జ్వాలను చూడలేం కదా, ఇక పట్టుకోవటం ఎవరికి సాధ్యమా అని. ఆ మాటల అంతరార్థాలు గ్రాహ్యం కాని నాగులు ఎగాదిగా చూసి ఏమిటో అయ్యగారు అనుకుంటూ వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వచ్చిన భువనేశ్వర్ అడిగింది, మన బ్రాంచీ ఆఫీసులు ఎక్కడెక్కడున్నాయి డాడీ? ఇక్కడేనమ్మా, సికింద్రాబాద్లో ఒకటి, పూనాలో మరొకటి, వైజాగ్లో ఇంకొకటి. ఏం అన్నీ చూస్తావా? చూడటం తర్వాత, ముందు నేను ఆ రికార్డ్స్ అన్నీ చూస్తాను. ఈరోజు మీరు నాతో ఉండగలరా? ఎందుకమ్మా నీకు తాపత్రయం అంతా? ఇవి నీకు ఆడి పాడే రోజులు. హాయిగా జీవితాన్ని అనుభవించు. స్నేహితులతో ప్రదేశాలు చూడు. ఈ వ్యాపారపు లెక్కల తలనొప్పి నీకెందుకు అన్నాడు. తండ్రికి ఎదురుగా కూర్చుంటూ చిన్నగా నవ్వి సునిశితంగా జవాబు చెప్పింది భువనేశ్వరి. అలా నాకు సోమరితనం నేర్పకండి డాడీ. నేను ఇక్కడికి వచ్చే ముందే నిర్ణయించుకున్నాను. మీ భుజాలపై బరువు పూర్తిగా నేనే మోయాలని, మిమ్మల్ని సుఖపెట్టాలని. మరొక మాట డాడీ, ఎప్పుడూ అనవసరపు పార్టీలు, ఆర్భాటాలు వద్దు. అలాగే మీ చుట్టూ చేరే అనవసరపు వ్యక్తులు కూడా వద్దు. ఉదాహరణకు గోవర్ధన్ రావు వంటి వారు. నాకు కాలక్షేపం కోసం గోవర్ధనం వస్తూ ఉంటాడమ్మా. ఈ అందరూ నేను చిన్నప్పటి నుంచి ఎరుగుదుగా. అందుకే డాడీ, వారి వారి నైజగుణం నాకు బాగా తెలుసు. అంటే మీతో కబుర్ల కాలక్షేపంతో గడిపే వారందరికీ మీతో సమానంగా ఇక్కడ భోజన పానాలు గడిచిపోతాయి. మీ మాటల నుండి జాగ్రత్తగా మీ వ్యాపార రహస్యాలు అనేకం తెలుసుకుని స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటారు. ఈ వయసులో మీరు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరం. నిద్రలేస్తూనే ఎవరో ఒకరు మిమ్మల్ని బంధించి ఉంచడంతో వ్యాయామం లేక మీరు లావు పెరిగిపోతున్నారు. ఇది క్షేమకరం కాదు. సహజమేగా అమ్మా ఈ వయసులో లావెక్కటం. కాదు డాడీ, ఖండితంగా అంది. రేపటి నుంచి మీరు రోజు నాతో మార్నింగ్ వాక్ చేస్తారు, అంతే. మీ ఆరోగ్యం, మీ వర్తక వ్యాపారాల ఆరోగ్యం అంతా నేను చూసుకుంటాను. నవ్వేశాడు త్రినాథరావు. మరీ ఆగడం చేస్తున్నావు తల్లి. నా ఆరోగ్యానికి ఏమైంది? బిజినెస్ బాగానే ఉంది అన్నాడు. బిజినెస్ బాగుందా? సూటిగా నా వైపు చూస్తూ చెప్పండి డాడీ ఆ మాట. త్రినాథరావు వదనంలో రంగులు మారాయి త్వరగా. అదే బిజినెస్లో తిరుగుతూ ఉంటుంది డబ్బంతా అన్నాడు. అప్పులు లేవా మనకు? వాటిని అప్పులు అనరమ్మా. మనం కొంత పెట్టుబడి పెట్టి పైన కొంత అప్పులు తెస్తాము. ఇది వ్యాపారం. లాభాలు రాగానే ఆ అప్పులు తీర్చేస్తాము. కానీ మన అప్పులు పెరుగుతున్నాయిగా. లేదు, వ్యాపారం వృద్ధి అవుతున్న కొద్దీ. ఆయన ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే, సరే ఈ విషయం మీతో తర్వాత మాట్లాడతాను అంది. సార్, మన అడ్వర్టైజ్మెంట్ ఫిలిమ్స్కి గడువులు పూర్తిగా వస్తున్నాయి. అవే రెన్యూ చేసుకుందామా, కొత్తవి తీద్దామా? రాత ఆపి అశోక్ తలెత్తాడు. చేతిలో ఫైళ్లతో అసిస్టెంట్ నిలబడి ఉన్నాడు. ప్రస్తుతం నాకు ఖాళీ లేదు మిస్టర్ అజయ్, మరొకనాడు చూసుకుందాం ఆ విషయం. సార్, మన మార్కెటింగ్ మేనేజర్ వచ్చి ఉన్నారు గెస్ట్ హౌస్లో. మరొక అరగంటలో రిపోర్ట్స్తో ఇక్కడికి వస్తున్నారట. మరి ఆయనతో మాట్లాడాలి కదా ఈ విషయాలు మీరు. సరే అయితే ఏ బాపతి చిత్రాలవి?
ఒకటి సబ్బుల అడ్వర్టైజ్మెంట్ తండి, రెండవది టూత్పేస్టు, మరొకటి కాస్మోటిక్స్. అన్నిటికీ తలో ఫిల్ము ఉందా? ఉన్నదండి, షర్టింగ్ అండ్ షూటింగ్స్కి, చీరలకు. ఓహో, ఇదిగోనండి ఆ ఫైల్స్. ఆ ఫిలిమ్సే చూస్తాను, ప్రొజెక్టర్ అవి సిద్ధం చేయండి అన్నాడు అశోక్. అలాగేలేండి. అరుగో మార్కెటింగ్ మేనేజర్ గారు కూడా వచ్చేశారు అన్నాడు కిటికీలో నుండి గేటు వైపు చూస్తూ. తళ్ళతళ్ళలాడే కారులో నుండి దిగిన మార్కెటింగ్ మేనేజర్ మరొక 2 నిమిషాల్లో లోనికొచ్చాడు. మార్నింగ్ మిస్టర్ టెండూల్కర్. గుడ్ మార్నింగ్ మిస్టర్ అశోక్. ఏం నిశ్చయించారు ఆ ఫిల్మ్ గురించి? నడవండి చూద్దాం అన్నాడు అశోక్. ఏమిటి, ఇంతవరకు మీరు వాటిని చూడలేదా? 8th వండర్ ఆఫ్ ది వరల్డ్. ఏమిటంత విశేషం అందులో? ఆ ప్రశ్న వేసిన అశోక్ను వింత మృగాన్ని చూసినట్లు చూశాడు టెండూల్కర్. మన ఆఫీసులో కాకుంటే పోనీ ఏ పిక్చర్ థియేటర్లోనూ చూడలేదా అశోక్ మీరు మన అడ్వర్టైజ్మెంట్ ఫిల్మ్ని? ఒక్క క్షణం ఆలోచించాడు అశోక్. చూశానేమో గుర్తులేదు, సినిమాలంటే నాకు అంత శ్రద్ధ లేదు. కానీ ప్రొజెక్ట్ అవుతున్న చిత్రాన్ని చూస్తూ హఠాత్తుగా మాటలాపేశాడు అశోక్. చూసారా ఎంత థ్రిల్ ఉందో? కొన్ని థియేటర్ల యజమానులు మన ఫిల్మ్ కళ్ళకద్దుకు తీసుకుంటారు, మీకు ఇంకా కొత్త. చెప్తున్న టెండూల్కర్ వంక చికాకుగా అయోమయంగా చూసి మళ్ళీ స్క్రీన్ మీదకు దృష్టి తిప్పిన అశోక్ ముఖభంగిమలు త్వరగా మారిపోయాయి. సుమారు 18-20 ఏళ్ల యువతులు 4 జలకాలాడుతున్నారు. అతి సుకుమారంగా సబ్బు నురుగున శరీరం అంతా అద్దుకుంటూ. శరీరాలపై చిన్న పీలికల వంటి 2 దుస్తులున్నాయి, కానీ అవి లేనట్లే లెక్క. నా శరీరం ఎంత కుసుమ కోమలమైన సౌందర్యంతో ఒప్పారుతున్నదంటే అదంతా ఈ సబ్బు చలవే అని ఒక్కొక్కరు కెమెరా వైపు తిరిగి చెప్తున్నారు. స్టాప్ ఇట్! అశోక్ అసహనంగా అరవటం విన్న ఆపరేటర్ ఉలికిపాటుతో ప్రొజెక్టర్ ఆపేశాడు. అటు అతి పారవస్యంతో చూస్తున్న టెండూల్కర్, ఇటు అశోక్ సోఫా పక్కన నిలిచి ఉన్న అజయ్ కూడా అదిరిపడి చూశారు. నచ్చలేదా మిస్టర్ అశోక్? పర్వాలేదులేండి, మీ ఇష్ట ప్రకారం మళ్ళీ తీయించుదాం ఈ ఫిల్మ్ని, ఫ్రెష్ మోడల్స్తో తీద్దాం అంటూ టెండూల్కర్ అన్నాడు. హెయిర్ ఆయిల్స్, సిగరెట్స్ అన్నీ వెయ్యవయ్యా, అశోక్ గారు ఎప్పుడు చూడలేదుట అన్నాడు టెండూల్కర్. జుగుప్స కలిగించే అర్ధనగ్న వేషాలలో ఉన్న యువతి యువకులు త్రిభువన్ తయారీ సిగరెట్స్ పీలుస్తూ పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారు. అదే కంపెనీ తయారీ షర్బత్ తాగుతున్నారు. ఈ చిత్రాన్ని కూడా మధ్యలోనే ఆపు చేయించాడు అశోక్. మన అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఇలాగే ఉన్నాయా? అసహనంగా అడిగి అతని ఆంతర్యం తెలియని టెండూల్కర్ అజయ్లు ముఖముఖాలు చూసుకున్నారు. లేదండి, ఇంకా బాగున్నాయి, జస్ట్ ఎ ఫ్యూ మినిట్స్. మరొక ఫిల్మ్ ప్రొజెక్ట్ అవుతోంది. ఒక యువతి స్విమ్మింగ్ పూల్లో సవిలాసంగా ఈదుతోంది. మహదానందంతో మైమరిచి ఉన్న ఆమెను ఎక్కడి నుండో వచ్చిన 4 విలన్స్ ఆ స్విమ్మింగ్ పూల్ నుండి బయటకు లాగి ఎక్కడికో తీసుకుపోతున్నారు తమ కారులో. బేతిన్ డ్రెస్లో ఉన్న ఆ యువతిని అనేక కోణాల నుండి చిత్రీకరించారు. ఆ విలన్స్ను ఎదిరించి దెబ్బలాడుతున్నట్లు. దారిన పోయే యువకుడు ఆ అలజడి విని ఆ కారును వెంటాడి దుండగులతో భయంకరంగా పోరాడి ఒక్క దెబ్బైనా తనకు తగలకుండా ఆ యువతిని రక్షించాడు. ఆ యువకుడు విజేత కావటానికి కారణం త్రిభువన్ సైకిల్. యువతి కృతజ్ఞత ప్రకటన కావిస్తూ అతడిపై వాలిపోయింది. హో, వాట్ ఈస్ దిస్ హెల్! విసుగ్గా లేచిన అశోక్ తన ఛాంబర్కి వచ్చేశాడు. అతడి మనసులోని కోపమంతా ఆ కాలి బూటు ధ్వనిలోనే శబ్దించుతున్నది. ప్రొజెక్టర్ ఆఫ్ చేసి తదితరులు మెల్లగా తమలో తాము మాట్లాడుకున్నారు. మిస్టర్ అజయ్, ఏమిటి ఈ అశోక్ గారి ఆంతర్యం? టెండూల్కర్ ప్రశ్నకు అజయ్ ఇబ్బందిగా చూశాడు. అయినా చాలా స్ట్రిక్ట్, మంచి ప్రిన్సిపుల్డ్ మ్యాన్ అన్నాడు. రబ్బిష్, అదంతా నాకెందుకు? ఈ ఫిల్మ్లో అతడికి నచ్చనిదేమిటని అంత శ్రమపడి తీయించాము? వారిని అడుగుదామండి. తన ఛాంబర్లో అసహనంగా అటు ఇటు పచార్లు చేస్తున్న అశోక్ టెండూల్కర్ అజయ్లను చూస్తూ సీట్లో కూర్చున్నాడు. తాను కూర్చుంటూ అన్నాడు టెండూల్కర్. ఈ ఫిలిమ్స్తో అడ్వర్టైజ్ చేశాక మన వస్తువులకు గిరాకీ బాగా పెరిగినట్లు మార్కెట్ రిపోర్ట్స్ చూపుతున్నాయండి. పోనీ ఎటు అగ్రిమెంట్స్ టైం అయిపోతుంది కనుక కొత్తవి తీద్దాం ఇప్పుడు. ఆవేశం తగ్గని అశోక్ మాట్లాడలేదు. ఈరోజు ఇంటర్వ్యూస్ కోసం పిలిచాము. కొత్త పాత మోడల్ గర్ల్స్ చాలామంది వస్తున్నారు. చివాలను ఎటు తిరిగాడు అశోక్. మోడల్ గర్ల్స్ ఇంటర్వ్యూకి వస్తున్నారా? మనం ఇంటర్వ్యూకు ప్రకటన ఇవ్వలేదుగా అన్నాడు. నేనే మార్కెట్లో తిరుగుతూ ఒక లోకల్ డైలీ పేపర్కు ప్రకటన ఇచ్చాను నిన్న. ఈరోజు ఉదయం పేపర్లో వచ్చింది ఆ ప్రకటన. ఇంత వ్యవధి లేకుండా ఎవరు రాగలరు? ఈరోజే ప్రకటన, ఈరోజే ఇంటర్వ్యూ అన్నాడు అశోక్. అతి అనుభవజ్ఞుడిలా అనేక అర్థాలు స్ఫురించే నవ్వుతో సమాధానమిచ్చాడు టెండూల్కర్.
ఎవరు వస్తారంటారా? చూడండి అటు, ఆ కిటికీ కర్టెన్ తొలగించండి. అటు చూసిన అశోక్ వదనంలో ఆశ్చర్యం స్పష్టంగా కనపడింది. ఆఫీసు ఆవరణ సువిశాలమైంది. ఆఫీసు ఆవరణలోనూ అది దాటి బయట రాస్తా వరకు కూడా క్యూ, యువతుల క్యూ. రకరకాల హెయిర్ స్టైల్స్, రంగురంగుల దుస్తులలో. చీర మాత్రం ఒక్కటి లేదు. లెక్కకు మించిన యువతుల క్యూ. వారి చేతుల్లో ఏవో ఫైల్స్. యథాస్థానంలో కూర్చుని రుమాలతో మొహం ఒత్తుకుంటున్న అతన్ని అజయ్ టెండూల్కర్లు చిరునవ్వులతో సగర్వంగా చూశారు. ఇంతకు ఈ ఇంటర్వ్యూలు ఇంత త్వరితంగా హడావుడిగా ఎందుకు ఏర్పరుస్తున్నారు? అడిగాడు అశోక్. చూడండి అశోక్, త్రినాథరావు ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్టే అయితే ఆయన ఒక్కొక్క బ్రాంచి ఎలా పనిచేస్తుంది అని ప్రత్యేకంగా ప్రతి దానిలోనూ తలదూర్చి తాను ఇబ్బంది పడి ఉద్యోగులను ఇరుకుని పెట్టరు. ఏదో కాస్త లాభసాటిగా వ్యాపారాలన్నీ సాగిపోతే సంతృప్తి పడుతూ తన గుర్రపు రేసులతో తన పేకాటల్లో గడిపేస్తూ ఉంటారు. డైరెక్టర్లంతా ఇంచుమించు అంతే. కానీ ఇప్పుడు సింహస్వప్నంలాగా ఆయన కూతురు వచ్చి కూర్చుంది. అయితే మీకు ఇంకా తెలీదా? ఆవిడ చాలా స్ట్రిక్ట్. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పాస్ అయి వచ్చిందట. ఏ బ్రాంచ్ని ఎప్పుడు తనిఖీ చేస్తుందో తెలియదుట. ప్రతి చిన్న విషయానికి ఆరాలు, వివరాలు, పరిశీలనలునట. చేసుకొనివ్వండి, వ్యాపారం వారిది, వారిష్టం. మన డ్యూటీ మనం చేస్తున్నాంగా. అంతే సరిపోదండి. మనం తెలివిగా అతి సమర్థతతో ఈ వ్యాపారం నడిపిస్తున్నామని. ఈ బ్రాంచే లేకపోవటం ఏమిటండి? అదేనండి, ఈ బ్రాంచ్ ఆఫీసు ఇందలి ఉద్యోగులమైన మనము లేకుంటే చెట్టుకు తల్లివేరు తీసేయటం లాంటిదని ఆవిడకి అనిపించేటట్లు ఉండాలి. ఇక్కడ మన ఆఫీసు వ్యవహారాలు హడావుడిలోను. మొన్న వైజాగ్ బ్రాంచ్ని హఠాత్తుగా తనిఖీ చేసి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని, మేనేజర్ని నిమిషాల మీద డిస్మిస్ చేసి ఆ ఆఫీసు మూసేయించిందిట. మిగిలిన ఉద్యోగులను హెడ్ ఆఫీస్కి వచ్చి విధులు నిర్వర్తించమన్నదిట చెప్పాడు అజయ్. అవకతవకలతో నడిచే బ్రాంచ్ ఆఫీసు అనవసరం అనుకుని విలీనం చేసి ఉంటారు. అరే అశోక్ బాబు, మన ఉద్యోగులందరిలో అతి అలజడి పుట్టించని విషయాన్ని మీరింత తేలిగ్గా తీసుకుంటున్నారా అన్నాడు అజయ్. ఇక్కడ మనకి ఏమీ అదుపులు లేవు. ఎవరు తనిఖీ చేసినా రిమార్కు రాగలదన్న భయం లేదు. అయినా మీరిప్పుడు పిలిచిన ఈ ఆడవాళ్ళ ఇంటర్వ్యూలకు ఆమె గారికి లంకేమిటి? ఇక మీకు ఎలా చెప్పాలి మిస్టర్ అశోక్? బిజినెస్ గురించి ఎప్పటికప్పుడు మనం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నామో తెలియాలి కదా. సరే సరే కానివ్వండి. చేతిలోని ఫైలును బల్లపై ఉంచుతూ మార్నింగ్ సర్స్ అని వయ్యారంగా నిలిచిన యువతిని ఆపాదమస్తకం కంపరంగా చూశాడు అశోక్. ఆ ఫైల్స్ను తాను చకచకా తిరగేసి చూసి అశోక్కు అందిస్తున్న టెండూల్కర్ కళ్ళు అంతకు పూర్వం లేని ఉత్సాహంతో మెరుస్తున్నాయి. చూడండి, లవ్లీ ఫిగర్, కరెక్ట్ మెజర్మెంట్స్ కాదు అంటున్నాడు పైపు వెలిగిస్తూ. మొదటి పూట తిప్పాడు అశోక్. ఏవేవో కొలతలు రాసున్నాయి. బికినీలో ఆమె ఓరగా చూస్తూ నిలబడినట్లున్న ఫోటో, స్నానం చేస్తున్నట్టున్న ఫోటో. పేజీలు తిరిగిన కొద్దీ భంగిమలలో మార్పు, ముఖ కవళికలలో మార్పు, దృశ్యాలలో మార్పు. శరీరాచ్ఛాదన మాత్రం అంతంత మాత్రమే. చేతి సత్తువ కొలది ఆ ఫైలును విసిరి పారేసి ఛాంబర్ వదిలి పక్కనున్న తన సూట్లోకి వడివడిగా వెళ్ళిపోయాడు అశోక్. చూపరులకు ఏమీ అర్థం కాలేదు. కింద పడిన తన ఫోటోలను ఏరు సర్దుకుంటున్న ఆ అమ్మాయి నిస్సహాయంగా అందరి వంక చూస్తూ నిష్క్రమించింది. టెండూల్కర్ గబగబా అశోక్ ప్రైవేట్ రూమ్లోకి నడిచాడు. ఏమిటిది మిస్టర్ అశోక్? మీకు నచ్చకపోతే నచ్చలేదనొచ్చు, కానీ పాపం మరీ అంత రూడ్గా ఆ అమ్మాయిని అవమానించడం ఎందుకు? ప్రశ్నించాడు. కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్న అశోక్ అతన్ని లక్ష్య పెట్టలేదు. ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేశామని చెప్పి అందరిని పంపించేయండి అన్నాడు. మీతో కన్సల్ట్ చేయకుండా నేను ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశానని మీకు కోపమా? కంపితుడైన టెండూల్కర్ సూటిగా అడుగుతూ ఉంటే అశోక్ అతన్ని అసహ్యంగా చూశాడు. లేదు మిస్టర్ టెండూల్కర్. చూడండి, ఎండకు వచ్చి క్యూర్లో పడిగాపులు పడి ఉన్న ఆ అమ్మాయిలు ఎలా గొడవలు పెడుతున్నారో బయట, పాపం అన్నాడు టెండూల్కర్. ఏమీ గొడవలేదు, వాళ్ళని పంపించే విధానం ప్యూనికి బాగానే తెలుసు అన్నాడు అశోక్. ఇంతకు మీ కోపానికి కారణం? కోపం కాదు, అసహ్యం అంటూ పళ్ళు పటపటా కొరికాడు అశోక్. చిచ్చి, అంగాంగ పరిమాణం తెలుపుతున్న ఫోటోలు, కొలతల వివరాల పట్టిక. ఛీ, వాళ్ళు ఉద్యోగాలకు వచ్చే ఆడవాళ్ళ? మీరు ఇంటర్వ్యూ కాల్ఫర్ చేశారా? డూ యూ కాల్ ఇట్ యాన్ ఇంటర్వ్యూ? ఈజ్ ఇట్ ఎ జాబ్ ఇంటర్వ్యూ? ఆర్ యూ యాన్ ఇండియన్? అవధులు దాటిన ఆవేశం అశోక్ మాటలకు అడ్డుకట్ట వేసింది. ఏమేవో చెప్పాలని చెప్పలేనట్లుగా కణతలు రుద్దుకుంటూ పచారులు చేయసాగాడు.
మిస్టర్ అశోక్, మోడల్ గర్ల్స్ ఇంటర్వ్యూలు ఇలాగే ఉంటాయి. వాళ్ళు అప్లికేషన్లో మెజర్మెంట్స్ ఇవ్వాలి. నాజూకైన వాళ్ళనే మనం సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి మీకు ఈ ఉద్యోగం వగేరా కొత్త అనుకుంటాను అన్నాడు టెండూల్కర్. నో, స్టాప్ ఇట్. ఈ ఉద్యోగం కొత్త కావచ్చు, కానీ ఈ పిచ్చి ప్రకటనలు, ఈ ప్రపంచము, ఈ ధనదాహ వ్యాపారాలు, నీతి దూరులైన ఉద్యోగులు, రక్త మాంసాలతో వ్యాపారానికి అంకితమైపోయిన లజ్జాహీనపు గణికలు, వీరు నాకు కొత్త కాదు. ఐ హేట్ దిస్ టైప్ ఆఫ్ రిచ్డ్ బిజినెస్. టెండూల్కర్ మొహం క్రోధంతో జేపురించింది. మీ అభిప్రాయం సూటిగా చెప్పండి అశోక్. మీకు ఈసరికి బాగానే అర్థమై ఉండాలి. పెట్టుబడిదారుడి ధనం, కార్మికుల శ్రమ, విద్యార్థికుల మెదడు పదును రంగరించి ఉత్పత్తి చేసే అమూల్య వస్తువులకు ఒక స్త్రీ శరీర సౌష్ఠవ ప్రదర్శన తోడుగా నిలవాల్సిన కర్మమేం? అర్ధనగ్గ చిత్రాన్ని జోడిస్తే గానీ చెల్లుబాటు కానంత కిమ్మత్తు లేని వస్తువుల మనవి. ఇది మనమే కించపరుచుకోవటం కాదా? అశోక్ ఎంత ఆవేశంగా ఊగిపోతున్నాడో అంత చల్లగా నిదానంగా చిరునవ్వు నవ్వాడు టెండూల్కర్. నలుగురు నడుస్తున్న దారి ఇది, లేకుంటే అమ్ముడు పోవు. నో, లీవ్ ది బీటెన్ ట్రాక్ అన్నాడు. అవును, ఆ దారి వెంబడి మీరొక్కరే నడవాలి. ఈ పరుగుల ఉరుకుల ప్రపంచంలో మీలా సనాతనంగా ఆలోచించే వారు ఇంకెవ్వరూ ఉండరు అన్నాడు నవ్వుతూ. ఉంటారని, నలుగురు నడిచిన బాటనే గుడ్డిగా అనుసరించడం లేదని నేను నిరూపిస్తాను. ఈ మాటలు వింటూనే టెండూల్కర్ అశోక్ని ఎగతాళిగా ఆపాదమస్తకం చూసి భావయుక్తమైన చిరునవ్వు విసిరాడు. ఈ బూజు భావాల వల్లనే మీరు ఏ కంపెనీలోనూ ఏ ఉద్యోగంలోనూ 6 నెలల కంటే ఎక్కువ నిలవలేకపోతున్నారు. ఎకనైనా తెలివిగా ప్రవర్తించండి అన్నాడు. ఈ మాటలు వింటూనే ఉగ్రుడైన అశోక్ తన కుర్చీ నుండి లేచి బిగ్గరగా అన్నాడు. నీ అభిప్రాయాలు అవసరం లేదు, యూ కెన్ గో. నిర్ఘాంతపోయిన టెండూల్కర్ అంతలోనే తేరుకొని జవాబిచ్చాడు. మీ అభిప్రాయాలతోనూ నాకు పని లేదు. మీ అభిప్రాయము, అనుమతి బ్రాంచ్ మేనేజర్గా మాత్రమే. మార్కెటింగ్ సెక్షన్ నాది. నేను కొత్త ఫిల్ములు తీసి అడ్వర్టైజ్ చేసి తీరుతాను, ప్రశంసలు అందుకుని తీరుతాను. సమాధానం చెప్పకుండా ఆఫీసులో మోగుతున్న టెలిఫోన్ వంక నడిచాడు అశోక్. ఫోన్ మెసేజ్ వింటూనే అతడి ముఖ కవళికలలో ఆతృత, ఆందోళన వ్యక్తమయ్యాయి. నేను ఇప్పుడే వస్తాను, కంగారొద్దు. మమతను చాలా జాగ్రత్తగా చూడు శుభా. డ్రైవర్ జీప్ తీయి అన్నాడు. త్వరగా వెళ్ళిపోబోతున్న అశోక్తో టెండూల్కర్ వెటకారంగా అన్నాడు. సొంత పనుల మీద వెళుతున్నట్టున్నారు, కానివ్వండి. స్వామి కార్యమే తర్వాత, స్వకార్యాలే ముందు. మరి మీరొచ్చేది ఎప్పటికో నేను ఈ ఇంటర్వ్యూలు పూర్తి చేస్తానులేండి. అరికాలి మంట నెత్తికెక్కింది అశోక్కి. ప్యూన్ లోపలికి మోస్తున్న ఫైల్స్ దొంతరలను చూస్తూ మరింత ఆగ్రహవేశుడయ్యాడు. ఏమిటవి? కర్కశంగా అడిగాడు అశోక్. ఆ అమ్మాయిలంతా వాళ్ళ అప్లికేషన్లు, ఫోటోలు ఉన్న కాగితాలన్నీ ఇక్కడ ఇచ్చేసి వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారండి. రేపొచ్చి తీసుకుంటారట. ఒక ఫైలును తెరిచి అతి శ్రద్ధగా చూస్తున్నాడు టెండూల్కర్. అశోక్కి అన్నీ కనిపించేటట్లుగా ఉంచి తాను ముందు చూసిన దాన్ని తలదన్నేటట్లున్నాయి ఈ ఛాయాచిత్రాలు. జుగుప్సాకరమైన భంగిమలలో విపరీతంగా నవ్వుతున్న యువతి. ఆగ్రహావేశపరుడైన అశోక్ టేబుల్పై పేర్చబడి ఉన్న మిగిలిన ఫైల్స్ దొంతరలన్నింటినీ ఎత్తి విసిరి పారేశాడు. విసవిస నడిచి నిష్క్రమిస్తున్న అతడు ద్వారం దగ్గర ఎదురైన యువతిని చూసి కొద్ది క్షణాలాగాడు. నఖశిఖ పర్యంతము పరిశీలించాయి అతడి నేత్రాలు అప్రయత్నంగానే. శభాష్, నిండుగా చీర, బొట్టు చక్కగా కనిపిస్తున్నారు. మన జాతి గౌరవానికి వ్యాఖ్యాతలాగా. మీరెవరో తెలియదు కానీ మీ చేతుల్లోని ఆ ఆల్బమ్స్, అవే ఫైల్స్ చూస్తే మీరు ఉద్యోగ నిమిత్తం వచ్చినట్లు తెలుస్తోంది. సారీ అన్నాడు. ఆ యువతి అతన్ని ఆపాదమస్తకం పరీక్షగా చూసింది. ఈ ఫైల్స్ ఇప్పుడు మీరు విసిరినవే, నావి కాదు అంది. ఓ, అయితే మీ ఫైల్స్ ఇంకా వాటిలో ఉందేమో చూసుకోండి. చూసుకుని తీసుకుపోవచ్చు మేడం. ఒక్క ప్రశ్న, ఎందుకు మీకై మీరు ఈ ఉద్యోగాలకు ఎగబడతారు? ఎందుకు మీ జాతి గౌరవాన్ని మీరు నడివీధిలో వేలం వేస్తారు? వింటూనే ఆ యువతి కళ్ళు అర్థం కానట్లు విపరీతంగా చెల్లించాయి. మిస్టర్ అశోక్, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేనెవరో తెలిసే మాట్లాడుతున్నారా? సారీ, గుర్తు ఎలా ఉంటుంది? ఏం, ఎవరైనా చాలా పెద్ద రికమెండేషన్ తీసుకొచ్చారా అంత దర్పంగా మాట్లాడుతున్నారు? మిస్టర్ అశోక్. ఎస్ మేడం, కోపం వద్దు. మీకు నాదొక సలహా. సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మోడెస్టీ ఆర్ ది బెస్ట్ ఆర్నమెంట్స్ ఫర్ ఉమెన్. మరి మాట్లాడే అవకాశం లేదన్నట్లుగా గబగబా నడిచి వెళ్ళి సిద్ధంగా ఉన్న జీపులో కూర్చున్నాడు. అతడు వెళ్ళిన దిక్కే చూస్తూ నిలబడిన ఆమెను చూసి టెండూల్కర్, అజయ్ వాచ్మెన్లు దిగ్భ్రాంతితో, భయంతో చేష్టలుడిగి మాటలు దక్కి నిలబడి ఉన్నారు.
మేడం, గుడ్ మార్నింగ్ మేడం, వణికే కంఠంతో చెమటలు తుడుచుకుంటూ అన్నారు అజయ్ టెండూల్కర్లు. ఇంకా అశోక్ వెళ్ళిన వైపే చూస్తున్న ఆమెతో. ఆమె గారు త్రినాథరావు గారి పుత్రికని తెలియదా అశోక్కి? మెల్లగా గోణిగాడు అజయ్. తెలిసిన తల పొగురు, ఇక ఇప్పుడు చూసుకో తాడాక. పెదవులు కదలకుండా జవాబిచ్చాడు టెండూల్కర్. భువనేశ్వరి ఆఫీసు ఛాంబర్ని అంతటినీ ఒకసారి కలే చూసి త్రినాథరావు వచ్చినప్పుడు వాడుకునే కాటేజీలోకి ప్రవేశించింది. ఉద్యోగులందరినీ అవసరమైన ఫైళ్లతో అక్కడికే రమ్మన్నారండి భువనేశ్వరమ్మ గారు. భువనేశ్వరి ఎదుటి టేబుల్పై రికార్డు అంతా ఉంచి చేతులు కట్టుకొని నిలబడ్డారు అజయ్ టెండూల్కర్లు. స్టాఫ్ అందరినీ కూడా పిలవమంటారా అమ్మా? అతి వినయంగా తలా శరీరము వంచి అడిగిన టెండూల్కర్ని నిశితంగా చూసింది భువనేశ్వరి. అవసరం లేదు, వారి పనులు వారిని చేయనీయండి. మీరు? నేను టెండూల్కర్ అమ్మా. మీ తెలుసు, మీరు మార్కెటింగ్ మేనేజర్. హీఈస్ మిస్టర్ అజయ్. టెండూల్కర్ అజయ్ల వదనాలలో మెదిలిన ఆశ్చర్యాన్ని గమనించి తానే అంది తిరిగి. మీ అందరినీ నేను ఈ దేశం వచ్చిన నాడే హైదరాబాద్ ఏరోడ్రోమ్లో చూశాను. ఒకసారి చూసిన మనిషిని నేను మరువను. బై వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ అశోక్? అంతవరకు అతి వేగంగా కొట్టుకుంటున్న టెండూల్కర్ గుండె కొంత శాంతించింది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోదలిచాడు. ఏం చెప్పగలం మేడం, మీ ఎదుట అతడు? స్పష్టంగా చెప్పమంటున్నాను, డొంక తిరుగుళ్ళొద్దు అంది. మీరే చూశారుగా మేడం, మనం చేసేది బిజినెస్ కానీ మతబోధ కాదు అంటే వినడు. కంపెనీ లాభాల కోసము, కంపెనీ పనుల కోసము ఆలోచించని మనిషి. ఇంటర్వ్యూకి వచ్చిన అమ్మాయిలపై ఏదో వ్యక్తిగత కక్షలున్నాయట అతడికి. బహుశా పూర్వం అతడు ఉద్యోగం చేసిన చోట కావచ్చు. ఈరోజు వారు తన వద్దకు అవసరార్థం వచ్చారు కదా అని ఆఫీసు పరువు ప్రతిష్టల గురించైనా ఆలోచించక మా మాట కూడా వినకుండా వాళ్ళ అప్లికేషన్స్ విసిరికొట్టి పంపాడు. స్థిరంగా కూర్చుని వింటున్న భువనేశ్వరిలో ఏ మార్పు లేదు. ముఖ కవళికల్లో ఏ భావమూ వ్యక్తం కాలేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినట్లు మిస్టర్ అశోక్? తెలీదండి. అయితే తెలుసుకోండి. పరుగులాంటి నడకతో నిష్క్రమించిన టెండూల్కర్ 5 నిమిషాల తర్వాత అంతకంటే వేగమైన నడకతో వచ్చాడు. ఎవరో ఒక అమ్మాయి నుండి ఫోన్ కాల్ వచ్చిందని రిసెప్షనిస్ట్ చెప్తోందండి అన్నాడు. సరే, మీరు మీ పనులు చూసుకోండి అంది భువన. మీకు నా ఏర్పాట్లు చూడటానికి వేరే మనుషులు ఉన్నారు. టెండూల్కర్ ఏదో విన్నపం మనసులో ఉన్నట్టుగా అలాగే చేతులు నిలుపుకుంటూ నేల చూపులు చూస్తూ నిలిచి ఉన్నాడు. ఏమిటి ఇంకా? యజమానులు మీరే వచ్చారు కనుక ఇక్కడ వివాదకర సమస్యను మీరే చక్కదిద్దుతారని. ఏమిటది? మన ప్రోడక్ట్స్ తాలూకు అడ్వర్టైజ్మెంట్స్కు ఒప్పందాల గడువు సమీపించింది. ఈ విషయంలో కూడా అశోక్ సహకరించడం లేదు. అతడి మీదనే దృష్టి కేంద్రీకరించి ఖచ్చితంగా ఆదేశించింది. మిస్టర్ టెండూల్కర్, శ్రీ అశోక్ గారు ఇక్కడ బ్యాంక్ మేనేజర్. మిస్టర్ అశోక్ లేదా మేనేజర్ సాబ్ అని మీరు సమక్షంలో కానీ పరోక్షంలో కానీ మాట్లాడటం సభ్యత. ఎస్ మేడం, సారీ మేడం. మీరు చెప్తున్న విషయం కానివ్వండి. మార్కెట్లో మన ఇండస్ట్రీస్కు, మన తయారీ వస్తువులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది అన్నాడు. వెరీ గుడ్. మరి మరలా ఎల్లకాలం మనం ఆ పాత చిత్రాలని వాడే కంటే కొత్త మోడల్స్తో కొత్త ప్రకటన చిత్రాలు తీస్తే మన ఇండస్ట్రీస్ ప్రతిష్టకు తగినట్లు ఉంటుంది, గర్వంగానూ ఉంటుంది, గిరాకీ కూడా ఎక్కువ అవుతుంది. అయితే మరి మిస్టర్ అశోక్ వద్దంటున్నారండి. ఆ చిత్రాలు చూస్తూ కూడా సగంలో ఆపేసి ఇంతకుముందు లాగానే అసహనంగానే ప్రవర్తించారు. అసలు మన వస్తువులకు ప్రచారమే అవసరం లేదంటున్నారు. ఓహో, ఇది వరకటి కంటే బాగా తీయించాలనే నేను ఈరోజు కొత్త ఇంటర్వ్యూలు ఏర్పాటు చేశానండి. అది కూడా ఆభాసు చేశాడు మిస్టర్ అశోక్. ఐసి, ఈ విషయంలో మీరే ఓ నిర్ణయం తీసుకుంటే తిరుగు ఉండదు కదండి. నన్ను ఈ మీమాంస నుండి రక్షించిన వారు అవుతారు. రక్షించటమా? కనుబొమ్మలు చిట్లించి భువనేశ్వరి తనపైకి కళ్ళు తిప్పగానే తన ఆంతర్యాన్ని, మనసు లోతుపాతులను క్షుణ్ణంగా చదువుతున్నట్లున్న ఆ వాడి చూపులను భరించలేనట్లుగా కంగారు పడిన టెండూల్కర్ శిరస్సు బాగా వినయంగా భూమిని తాకెట్టు వంగింది. మీ ఉప్పు తింటూ బ్రతికేవాణ్ణి, మీ క్షేమం, మీ అభివృద్ధి నిత్యం కాంక్షించేవాణ్ణి. చెట్టు పచ్చగా ఉంటే కదండమ్మా మా బోటి ఆశ్రితులకు కావలసింది. అది తెలియని అశోక్, సారీ మిస్టర్ అశోక్ మంకుతనంతో ప్రవర్తిస్తున్నారు. ఈ స్వభావం వల్లనే ఆయన ఇంతవరకు 4 చోట్ల ఉద్యోగం చేసి ఎక్కడా 4-6 నెలలకు మించి సర్వీస్ చేయలేకపోయారు.
ప్రొజెక్టర్ ఆపరేటర్ సిద్ధంగా ఉన్నారా అడిగింది. ఉన్నారండి, రండి, సిద్ధంగానే ఉన్నారు. తన సోఫాకు అటూ ఇటూ ముకుళిత హస్తాలతో నిలబడిన అజయ్ను టెండూల్కర్ను ఉద్దేశించి అంది భువనేశ్వరి. నేను చూస్తాను, మీరు వెళ్ళి మీ డ్యూటీస్ చూసుకోండి. ఇప్పటికే గంటకాలం వృధా అయింది. అలాగే మేడం, మీ ఇష్టం మేడం. పోతూ పోతూ మళ్ళీ ఆగాడు టెండూల్కర్. మిస్టర్ అశోక్ వస్తే మీకు చెప్పమంటారా మేడం? అక్కర్లేదు. అతడిని మీ దగ్గరకు తీసుకురమ్మంటారా? తానే రాగలరు, మీరు మీ పనుల్లో ఉండండి. భువనేశ్వరి ఖరారుగా అనటంతో అయిష్టంగా బాధగా తమ తమ కార్యాలయాల గదుల్లోకి నడిచారు ఇద్దరు. అశోక్కు స్వతహాగా కొన్ని పద్ధతులు నియమాలు అయితే ఉన్నాయి, కానీ అతడు అహంభావి మాత్రం కాడు. యజమాని కుమార్తె, కాబోయే యజమానురాలు అయిన భువనేశ్వరి పట్ల అతడికి అలక్ష్యత అగౌరవము ఏమీ లేకపోగా గౌరవం అధికంగా కూడా ఉంది. అందుకే ఆమె వచ్చిన వేళ ఆమె గారి వద్ద పనిచేస్తున్న ఉద్యోగిగా విధేయుడిగా వర్తింపలేకపోయాననే కించపాటితో మదనపడుతున్న అశోక్ భువనేశ్వర్తో మాట్లాడాల్సిన విషయాలను మనసులోనే రిహార్సల్ చేసుకుంటూ ఉండగా ఆమె కారు హారను వినవచ్చి అటు చూశాడు. భువనేశ్వరి పని పూర్తయి వెళ్ళిపోతున్నట్లుంది. కారు ఆవరణ దాటి వీధి గేటు నుండి దూసుకుపోయింది. తాను మినహా తదితర పెద్ద చిన్న ఉద్యోగులంతా గేటు వరకు సాగనంపారు వంగి వంగి సలాములతో. ఆమె కారు కనుమరుగయ్యేదాకా వారంతా గేటు వద్దే అదే వినయంతో నిలబడి ఉన్నారు. అందరిలో తానొక్కడు లేడు. అనిర్వచనీయమైన బాధతో తప్పిదం చేసినట్లుగా తనలో తానే కుంచుకుపోయాడు అశోక్. తాను గర్విగా, మూర్ఖుడిగా, బాధ్యత లేని ఉద్యోగిగా, ఒక్క మాటలో పొగరుపోతుగా భువనేశ్వరీదేవి దృష్టిలో ముద్రించబడతాడనటం నిస్సందేహం. ఛా, ఇలా జరిగింది ఏంటి? మమతకు ఈరోజే సీరియస్ అవ్వాలా? ఆ కారణంగానే కదా ఈరోజు వ్యవహారాలన్నీ ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయి. ప్యూను సర్కులర్తో వచ్చాడు. సంతకం పెట్టి పంపేశాడు అశోక్. అమ్మగారు గెస్ట్ హౌస్లో రేపు అందరినీ మీటింగ్ చేస్తారటండి. వాడి వచ్చి రాని భాష అతనికి మరింత చికాకు కల్పించింది. అదంతా ఆ నోటీసులోనే ఉందిగా, నిన్నెవరు చెప్పమన్నారు మళ్ళీ? కసురుకోవటంతో ప్యూను నిష్క్రమించాడు. ఈడియట్. డైరెక్టర్లు ఎవరు ఎప్పుడొచ్చినా ఈ ప్యూన్స్ ఇలాగే అవిధేయతగా ఉంటారు. మా యజమానివి నువ్వు కాదులేవోయ్, వేరే ఉన్నారులే అన్నట్లుంటాయి వాళ్ళ మాటలు చేతలు. రిసెప్షనిస్ట్కి ఫోన్ చేశాడు. భువనేశ్వరీదేవికి సాయంత్రం ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉన్నట్లు చెప్పారా అడిగాడు. లేదు అనే జవాబు విని తేలికపడింది మనసు. గెస్ట్ హౌస్కి వెళ్ళి మాట్లాడితే ఆమె ఏమంటుంది? అసలు మాట్లాడుతుందా, లేక అధికారికంగా ఏమైనా మాటలు విసురుతుందా? ఏం జరిగినా సిద్ధమయ్యే వెళ్ళాలి. వెళ్ళి అపోహలను తొలగించడం తన బాధ్యత. తన రాకను ఆమె ఎలా స్వీకరించేది అది ఆమె సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అశోక్ జీపు గెస్ట్ హౌస్ ముందు ఆగే వేళకు భువనేశ్వరి లాన్లో టీ తీసుకుంటూ ఆ రోజు పేపర్ చూస్తోంది. ఆమె అటెండెంట్స్ కొద్ది దూరంలో చేతులు కట్టుకొని నిలబడి ఉన్నారు. గెస్ట్ హౌస్ కాపలాదారుడు ఆమె కూర్చున్న కుర్చీకి కొద్ది దూరంలో నిలిచి ఏదో విన్నవించుకుంటున్నాడు. మాటల మధ్యలో వెళ్ళటం మర్యాద కాదు గనకనే గేటు వద్దనే ఆగాడు అశోక్. భువనేశ్వరి అతన్ని గమనించలేదు. అశోక్ మనసు ఎన్నడూ లేని కొంగొత్త అనుభవానికి లోనైంది. అంతకు పూర్వం ఆఫీసులో చూసినప్పుడు భువనేశ్వరి చీర కట్టులో అతి సాధారణ యువతిలాగా కనపడింది అతడికి. కానీ ఇప్పుడు లేత గులాబీ రంగు మ్యాక్సీలో గాలికి విచ్చలవిడిగా ఎగురుతున్న గిరజాల జుట్టుతో అతి చిన్నపిల్లలాగా కనపడుతోంది. ఇంకా కళాశాల విద్యార్థిని దశలో ఉన్నట్టున్న ఆమెకు అంత విజ్ఞానము, ఇంత కార్య వ్యవహార దక్షత ఎలా అబ్బాయి? అమ్మగారితో మాట్లాడాలా అండి? గేట్ మ్యాన్ మూడోసారి అడిగిన తర్వాత కానీ అశోక్ ఆలోచనల నుండి తేరుకోలేదు. అవును, మాట్లాడతారా అమ్మగారు? ఏమైనా పనుల తొందరలో ఉన్నారా అడిగాడు. లేదండి, పనులేమీ లేవు. ఎవరొచ్చినా తమ దగ్గరకు పంపమని అమ్మాయి గారు చెప్పారు. ఎవరైనా వస్తారని బయట షికారుకు వెళ్లకుండా ఇక్కడే ఉన్నారు. పోయి చెప్పిరా అశోక్ బాబు వచ్చారని. అక్కర్లేదండి సాబ్, విజిటర్స్ గురించే బయట లాన్లో కూర్చున్నానని అన్నారు. తమరు వెళ్ళి కలుసుకోండి, చాలా మంచి అమ్మ. అశోక్ మనసులో సుకుమార భావ సంచలనం కలిగింది భువనేశ్వరి సరళశీలతను విని. వాచ్మెన్ మాటలు పూర్తి చేసి వెళ్ళిపోయాడు. అశోక్ ముందుకు నడిచి ఆమెను సమీపిస్తూ ఉండగా ఇటు తిరిగి చూసిన భువనేశ్వరి సుమధురహాసంతో పలకరించింది అతన్ని. రండి కూర్చోండి అంది. మర్యాదపూర్వకమైన కంఠంలో అశోక్కి కోకిల గానాలు వినవచ్చాయి. తన పట్ల ఆమె అతి క్రోధం ప్రదర్శించగలదనే భావంతో ఉన్న అశోక్ హృదయం తేలికైంది. ఆమె ఎదురుగా కుర్చీలో ఆసీనుడవుతూ అన్నాడు.
సారీ డిస్టర్బ్ చేశానేమో. మీకేమీ ప్రోగ్రామ్స్ లేవు కదా? లేదు, చెప్పండి. అతడు వచ్చిన కారణం తెలియని ఆమె మౌనం వహించింది. చాలా చిన్నదిగా అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయితో ఆఫీస్ వ్యవహారాలవి ఎలా మాట్లాడటం? తనలో తాను తర్జన భర్జనలు జరుపుకుంటున్న అశోకును అతడి అంతరంగం హేళన చేసింది. ఆమె అమాయకురాలు కాదోయ్ అమాయకుడా! చూడు, పెదవి కదల్చకనే కనుసైగలతో పనులు చేయించుతోంది. నిజమా? అబ్బే, అదెలా? అంతరాత్మతో రాజీ పడ్డాడు అతను. భువనేశ్వరి కాఫీ సరంజామా ఉన్న ట్రే వంక ఒకసారి చూసి బేరర్ వైపు చూడగానే అతడు ఒక్క అంగలో ముందుకొచ్చి త్వరగా కాఫీ కలిపి క్షణాల్లో అతనికి అందించాడు. విపరీతంగా పెరిగిపోయిన క్రోటన్ మొక్కల దిశ కన్నార్పకుండా చూస్తూ కూర్చున్న ఆమెను గమనించిన తోటమాలి కత్తెర తీసుకున్నట్టు పరిగెత్తాడు. వాటిని అందంగా కత్తిరించడం ప్రారంభించాడు. కారు వైపు తిరిగాయి ఆమె చూపులు. గేటు దగ్గర కాపలాదారు వద్ద నిలబడిన డ్రైవరు కళవళ పడుతూ కదిలాడు కారు వద్దకు. అమ్మాయి గారు, సాయంత్రం ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్ళరు కదండి, కారు కడిగేస్తాను అంటూ అతడు ఆ పనిలో నిమగ్నుడయ్యాడు. 2వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.